హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎలక్షన్ కమిషన్ అదొక పెద్ద భూతంలా కనిపిస్తుంది మనందరికి. నిజం చెప్పాలంటే భూతం కన్నా చాలా ఎక్కువ. మన జీవితాల్ని సర్వనాశనం చేయడం కోసం మన భారతదేశ భవిష్యత్తుని బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది ఈసీ అంటున్నారు రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఎలక్షన్స్ అయితే జరిగినాయో హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, చివరికి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ అనేది ఈవీఎం ని మేనేజ్ చేసి, ఈవీఎం ని ట్యాంపర్ చేసి, ఈవీఎం గందరగోళాలకు గురి చేసి అధికారం కట్టబెట్టింది వాళ్ళ అనుకూలమైనటువంటి పార్టీలకు అనేది మాత్రం తేట తెల్లంగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్నే రాహుల్ గాంధీ గారు ఇంచి 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 కోట్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈసీ పైన నెంబర్ ఆఫ్ కేసులు పడుతున్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా కేసులు వేస్తూనే ఉన్నారు. ఆ వేసినా కూడా ఈసీ ఏదో స్వతంత్ర సంస్థలాగా ప్రజాస్వామ్యానికి తనే అన్ని ఎలాగా ఎవడూ దాన్ని ప్రశ్నించకూడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు బీహార్ లో జరుగుతున్నటువంటి దారుణాన్ని మనం గనక కల్లారా చూసినట్లయితే దగ్గర 1,20,00,000 ఓట్లను తీసేస్తూ ఉన్నారు. బీహార్ వ్యాప్తంగా 1,20,00,000 ఓట్లను తీసేస్తున్నారు. ఈ 1,20,00,000 మంది అక్రమంగా వలస వచ్చిన వాళ్ళైతే ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎవడ సంఖ నాకుతున్నాయని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కరెక్ట్ గా ఎలక్షన్లు ఈ అక్టోబర్ లోనే, నవంబర్ లోనే ఎలక్షన్స్ ఉన్నాయి బీహార్ లో. ఆ క్రమంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేసి వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 1,20,00,000 ఓట్లను తీసేశారు. ఎందుకు ఇప్పుడే వెళ్ళవలసి వచ్చిందంటే అక్కడ అక్రమ ఓట్లు ఉన్నాయని. మరి ఇంతకాలం అక్రమ ఓట్లని గవర్నమెంట్లు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు తీసేయలేదు అన్నదానికి సమాధానం లేదు. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా అక్కడ 1,20,00,000 ఓట్లను తొలగించి దగ్గర అంతకన్నా ఎక్కువ ఓట్లను యాడ్ చేయడం కనుక ఈసీ కుట్ర బుద్ధి క్లియర్ గా కనిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. దీనిపైన సుప్రీంకోర్టులో కేసులు వేసి ఇప్పటికే పోరాడుతూ ఉన్నారు. అయినా కూడా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూనే ఉంది ఈసీని. ఈసీ తన స్వతంత్రతని అలా దినదిన అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ సంఖ నాకుతూ బీజేపీకి తొత్తుగా మారి ప్రజల ఓట్లను దొంగతనం చేసి బీజేపీకి కట్టబెడుతుందంటూ రాహుల్ గాంధీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నాకు అర్థం కాని విషయం అంటే సుప్రీంకోర్టులు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే నాకు తెలిసి సుప్రీంకోర్టులు కూడా దీన్ని ఇన్వాల్వ్ కావు. ఎందుకంటే మోడీ వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తున్నాడా అనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి కొన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది వెళ్తూ ఓట్లని మేము లెక్కిస్తా ఉన్నారు, అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎటువంటి అక్రమాలు చేస్తున్నారు అంటూ ఒక విలేకరు వెళ్ళి పూర్తిగా వాటిన్నింటినీ బట్టబయలు చేయడం జరిగింది. అతని పైన కేసు పెట్టి ఆయన కుల మతాలను విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని చెప్పి, అదే విధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ట్యాంపర్ చేసే విధంగా అతని పైన చాలా రకాల కేసులు పెట్టడం జరిగింది. 4-5 రకాల కేసులు పెట్టడం జరిగింది. అన్నిటి నుంచి బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పటికీ కూడా ఆధారాలతో క్లియర్ గా అందరి ముందుకు వచ్చాడు. ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఏవైతే ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా పత్రాలు ఉన్నాయో వాళ్ళంతటా వాళ్ళే ఎవరో లేకుండా ఫిల్ చేసుకుని, వాళ్ళే కొన్ని ఫోటోలు పెట్టుకుని, వాళ్ళే నేమ్స్ రాసుకుని, వాళ్ళే సంతకాలు పెట్టుకొని బీజేపీకి సంబంధించిన ఓట్లు మాత్రం అందులో యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారన్న విషయాన్ని వాస్తవాన్ని ఆయన మీడియాకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అతని అవార్డు విన్నింగ్ రిపోర్టర్, అంత పెద్ద రిపోర్టర్ను కూడా మీడియా అయ్యుండి కూడా అతన్ని ఏం చేయలేక అరెస్ట్ చేసి జైల్లో పెడితే బయటకు వచ్చి తన దగ్గర ఉన్న ఆధారాలను బయట పెట్టవలసిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయని సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకున్న సుప్రీంకోర్టు అవకాశాల మీద అవకాశాలు ఈసీకి ఇస్తూనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కూడా అన్ని విధాలుగా పాడు చేస్తూనే ఉంది. ఎందుకంటే 1,20,00,000 ఓట్లు తీసేస్తూ ఉన్నారంటే 1,20,00,000 ఓట్లు ఎందుకు తీసేయవలసి వచ్చింది అంటే అక్కడ వాళ్ళు కాదు, వేరే దగ్గర ఉన్నారు, వాళ్ళు కొంతమంది పేరెంట్స్ చనిపోయారు, వాళ్ళు అక్కడ ఉండలేదు, చనిపోయిన వారికి కూడా ఈయనే చెప్పు. మరి ఇన్నాళ్ళు ఎవడు వీటికి రెస్పాన్సిబుల్? కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎందుకు చేస్తూ ఉన్నారు, ఇంత ముందు ఎందుకు చేయరు, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేదు? ఇలా లెక్కేసుకుంటూ పోతే ఎలక్షన్ కమిషన్ అనేది కనీసం కుక్కకున్న విశ్వాసం కూడా లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ము తింటూ జీతాల రూపంలో వాడెవడో ఇచ్చే బిస్కెట్ల కోసం, న్యామ్యాల కోసం వీళ్ళంతా కక్కుర్తి పడుతూ అక్కడే అలాగే నాకుతూ ఉంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఒకటే, ఎందుకు ఇంత దిగజారిపోయింది ఎలక్షన్ కమిషన్? డబ్బుల కోసమా, లేదంటే అధికారం కోసమా? అంటే జస్ట్ రెండిటి కోసం. బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళు ఏది చెప్తే అది వినాలి, వాళ్ళ కోసమే పనిచేయాలి.
మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆ మీనా అనే ఒక వ్యక్తి చేసినటువంటి దారుణాలు అన్ని కాదు. ఎలక్షన్ కమిషన్ లో ఆయన ఉన్నంత కాలం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఫేవర్ గా ఉన్నారు ఆయన అంటంలో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ గవర్నమెంట్ కి ఫేవర్ గా ఉన్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారికి పడిన ఓట్లు మొత్తాన్ని మలిచి టీడీపీకి మార్చి చూపించడంలోను, ఈవీఎంను ట్యాంపర్ చేయడంలోను ఈ మీనా గారు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నారో ఆయన చేసినటువంటి దారుణాలు అన్ని ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఓటర్ కార్డులు, వీవీప్యాడ్లు అయితే ఈవీఎం మిషన్ లో పడిన ఓటుల్ని, అదే వీవీప్యాడ్ ని 10 నుంచి 15 రోజుల్లో అన్నిటిని క్లీన్ చేసి కాల్ చేశాడంటేనే ఎంత కుట్రపూరితమైన ఆలోచనలతో ఈ మీనా ఉన్నాడో అర్థం చేసుకోండి. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఈవీఎంస్ ని ఎలా వాడుతుందంటే ఇప్పటి వరకు 40 లక్షల ఈవీఎంస్ తయారు చేస్తే అట్లో కేవలం 21 లక్షల 22 లక్షల ఈవీఎంస్ మాత్రమే బయటకు తీసి వాడుతున్నారు. మిగిలిన 18 లక్షల ఈవీఎంస్ ఎక్కడున్నాయో అనేది అటు ఎలక్షన్ కమిషన్ కి తెలియదంట, ఇటు బీజేపీ గవర్నమెంట్ కూడా తెలియదంట. ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ లో 4 అత్యంత బడా బీజేపీ నాయకులు ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు. అక్కడే చిప్ లెవెల్లో ట్యాంపర్ జరుగుతూ ఉంది. మీకు నిజంగా కనిపించే వాటికి వీవీప్యాడ్లకి చాలా తేడా ఉంటుంది. వీవీప్యాడ్లు ఈవీఎం లో ఓట్ అయ్యే కనుక మీరు 2 చూస్తే చాలా వేరియేషన్ వచ్చే అవకాశం ఉందంటూ చాలా మంది చెప్తున్నప్పటికీ వాటిపైన ఎలక్షన్ కమిషన్ చెప్పినవే వింటుంది కానీ కోర్టు ఇప్పటి వరకు ఎవరైతే కేసులు పెడుతున్నారో వాళ్ళ మాటల్ని సుప్రీంకోర్టులో, హైకోర్టులు ఏవి కూడా ఖాతరు చేయట్లేదంటే కోర్టులను కూడా బీజేపీ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుందా అనే ఆలోచనలు, అనుమానాలు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం కాలరాయబడుతుంది ఎలక్షన్ కమిషన్ చేతిలోనే. వారికి ఉన్నటువంటి విస్తృతమైన అధికారాలను వాడి ప్రజల ఓటుల్ని దొంగతనంగా బీజేపీ పార్టీకి కట్టబెడుతుంది అంటూ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనుక 100% సాక్ష్యాధారాలు ఉన్నాయి మా దగ్గర అంటూ రాహుల్ గాంధీ స్వయాన చెప్పడం జరిగింది. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చొని ధర్నా చేసి మరి రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చెప్తున్నారు. ప్రజల్లోకి ఈ వాస్తవాల్ని త్వరలో తీసుకెళ్తామని కూడా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ కి సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వకపోయినా కూడా ఆంక్షలతో కూడినటువంటి అధికారాలు ఇస్తూనే ఉంది. ఒకవేళ ఏదన్నా పెద్ద తప్పు జరిగితే మాత్రం కంపల్సరిగా మేము ఇన్వాల్వ్ అవుతాము అంటూ ఎస్ఐఆర్ ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో గణాంకాలు, వాటిలో కనుక తప్పులు ఒప్పులు జరిగితే 120 లక్షల ఓట్లు మీరు ఎలా తీసేస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ ప్రశ్నించడమే కాదు, ఆ కేసుని ఈ ఆగస్టు 12వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఈ ఆగస్టు 12వ తారీఖు కనుక ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి అక్రమాలు, అఘాయిత్యాలు కనుక సుప్రీంకోర్టు ముందు నిరూపించగలిగితే ఎలక్షన్ కమిషన్ కేల్కతం దుకాన్ బంద్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది మరీ చీపుగా, చిన్నపిల్లల కన్నా ఘోరంగా ప్రలోభపడి దేశ భవిష్యత్తుని అక్రమార్కుల చేతిలో పెట్టి కులమత విద్వేషాలు రెచ్చగొట్టి సామూహికంగా దేశవ్యాప్తంగా హిందీని ప్రబలింపచేసి నిరంతరం అధికారంలో ఉంటూ ఒక పెద్ద శక్తిగా మారాలని బీజేపీ ఏదైతే కలలు కంటుందో వాటిని సత్కారం చేయటం కోసం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తొత్తులా మారి వాటి సంఖ నాకుతూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తుందంటూ రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నారు. అదే నిజము. ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే దగ్గర 53 లక్షల ఓట్లు తేడా వచ్చింది. తద్వారా ఆ ఓట్లు మొత్తం కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి పడ్డాయి. తద్వారా వాళ్ళు అధికారంలోకి వచ్చారని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరు ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అంతేకాదు అది వాస్తవం తెలియటం కోసం ఎలక్షన్ కమిషన్ కూడా సమాధానాలు చెప్పలేక తల్లకిందులు అవుతూ ఉంది. ఎందుకంటే 53 లక్షల ఓట్లు తేడా రావడం మామూలు విషయం కదా. ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం జరిగినటువంటి కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారు. పోనీ అది కూడా మంచిదే. ఇప్పుడు రాబోయే రోజుల్లో అటువంటి కుట్రలు జరగకుండా చూడాలంటే ఈవీఎంని నమ్ముకునే సిచ్యువేషన్ లేదు. కేవలం బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ ద్వారానే ఎలక్షన్ జరగాలని కోరుకోవాలి. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి, ఫైట్ చేయాలి. దెన్ ఓన్లీ ఇండియాలో అభివృద్ధి సాధ్యం. లేదు బీజేపీ ఉంటే మాత్రం అభివృద్ధి కాదు కదా, ఏమీ సాధ్యం కాదు. అంత కుల మతాలు, పచ్చ జెండాలు, వాటికి మొక్కటాలు, ఈ దాంతోనే మనుషుల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే గొప్ప వ్యక్తి చెప్పినట్టు ఏ దేశంలో అయితే ప్రార్థనా మందిరాలు నిగనిగలాడుతూ అధికారులు వాటిని గొప్పగా ప్రేయర్ చేస్తూ ఉంటారో ఆ దేశంలో నిరక్షరాస్యత, భేదతనం, అదే దేశంలో దుర్మార్గం పెచ్చురిల్లుతుంది అని చెప్పడం జరిగింది. అది ఇండియాలో జరగబోతుంది.
కాబట్టి దీన్ని మనం ఇక్కడే కట్టడి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా సంయమనంతో ఆలోచించి ఓట్లు వేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.